తను దక్కించుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ ముందుకెళ్ళాడు. ముందుకు వెళుతూ వెళుతూ తనకు ఒక పూల కొట్టు కనపడింది. పూల కొట్టు కనపడితే అక్కడి పూలను తను తీసుకోవాలి, వేసుకోవాలి, పూల మాలలతో తన అలంకృతుడు అవ్వాలనే ఉద్దేశంతో భగవంతుడు ఆ పూల కొట్టు బయట నిలిచాడట. బయట ఉన్న భగవంతుని కన్నా ఆ పూల కొట్టు యొక్క యజమాని తనెవరు? సుధామ. గమనించాలి, సుధామ కాదు, సుధామ. ఆ సుధాముడు అంటే ఆ పూలను అమ్మేవాడు తను. ఆ పూలను అమ్మేవాడు బయట నిలబడిన భగవంతుని చూసి ఆ భగవంతుని ఆహ్వానిస్తాడు. తన కొట్టులోకి ఆహ్వానించిన తర్వాత భగవంతుడు అక్కడ ప్రవేశిస్తే అత్యద్భుతమైన ఉపచారాన్ని, ఆరాధనను తను చేశాడు. యోగ్యమైన ఆసనాన్ని పరికల్పించాడు. ఆ ఆసనం పైన కూర్చోబెట్టాడు. భగవన్, నువ్వు రావడమే మా జన్మ సార్థకం. చాలా అద్భుతమైన మాటలు ఉన్నాయి. ప్రాహణ సార్థకం జన్మ పావితం చ కులం ప్రభో పితృదేవర్షజో మహ్యం తుష్టాఖ్యాగమనే నమః. నీ ఆగమనంతో నా పితృదేవతలందరూ కూడా సంతుష్టాంతరంగులయ్యారు, నన్ను ఆశీర్వదిస్తూ ఉన్నారు. మీరెవరు కూడా ఈ జగతికి కారణమైన వారు. మీరు ఓ అంశంతో ఇక్కడ అవతరించిన వారు. ప్రజలను సంరక్షించాలని, దుష్టులను శిక్షించాలనే ఉద్దేశంతో మీరు ఇక్కడ అవతరించారు, ఈ భూలోకంలో అవతరించారు. శ్లాఘ్యాజ్ఞాపయ మాం భృత్యం కిమహం కర్వాణి మాం పుంసః అత్యనుగ్రహో హ్యేష భవద్భిర్యన్నియుజ్యతే. చాలా అద్భుతమైన మాటను ఆ పూలను అమ్మేవాడు సుధాముడు చెబుతూ ఉన్నాడు. చాలా అంటే ఈ మాటలను మనం ఎల్లప్పుడూ మనం గమనించాలి, గుర్తించుకోవాల్సిన మాట ఈ మాట. ఆ సుధాముడు అంటూ ఉన్నాడు, భగవన్, మీరు నా ఈ కుటీరానికి వచ్చారు, నా ఈ కొట్టుకొచ్చారు, నన్ను పవిత్రం చేశారు. నా కొట్టుకొచ్చారు మీరు. మా పాపాలే కొట్టుకుని పోయాయి. నా పాపాలు మాత్రమే కాదు, నా వంశంలో జనించిన వారందరి పాపాలు కూడా కొట్టుకుని పోయాయి. ఎందుకని? నువ్వు కొట్టుకొచ్చావు కదా, నా కొట్టుకు నువ్వు వచ్చావు కనుక ఏం జరగాలి? నువ్వు కొట్టుకొచ్చినప్పుడు కొట్టుకొని పోవాలి. ఏం కొట్టుకొని పోయాయి? మా పాపాలన్నీ కొట్టుకొని పోయాయి. కనుక మీరు మమ్ము ఆజ్ఞాపించాలి, ఏదో ఆదేశం చేయాలి. మీ ఆజ్ఞను శిరసాధరించి చనిపోయేంత వరకు మీ ఆదేశాన్ని పరిపాలిస్తూ ఉండాలి. కృష్ణుడు నా పైన అనుగ్రహంతో ఇలాంటి ఆదేశాన్ని చేశాడని తన్మయత్వంతో నువ్వు ఆదేశించిన ఆ పనిని చేస్తూ నేను ఉండిపోవాలి. కనుక ఏదో ఆదేశించమని భగవంతుని ప్రార్థించాడట. ఏంటి భగవంతుని ఆదేశం అంటే ఎలాంటిది? దాని గురించి సుధాముడు ఎంత అద్భుతంగా చెప్పాడో చూడండి. పుంసః అత్యనుగ్రహో హ్యేష భవద్భిర్యన్నియుజ్యతే. మీరు ఆదేశించడం అంటే అది పురుషులైన మా అనుగ్రహం, మాకు చేసిన అనుగ్రహం అని అంటూ ఉన్నాడు భగవంతుడు. చూడండి, భగవంతుని ఆజ్ఞ, భగవంతుని ఆదేశం అంటే అది మా పైన భగవంతుడు చేసిన అనుగ్రహం అని మేము ఎంచాలి, దాన్ని మేము అనుకోవాలి. అలాంటి భావన మాకు ఉండాలి. భగవంతుడు చెప్పాడు కదా ఏమని? అహరహ సంధ్యాముపాసీత. బ్రాహ్మణులైన మాకందరికీ కూడా భగవంతుని ఆదేశం ఏమని? అహరహ సంధ్యాముపాసీత. ప్రతిరోజు 3 పూటలా సంధ్యావందనం చేయాలని భగవంతుడు ఆదేశించాడు. ఆ ఆదేశం ఎలాంటిది? భగవంతుడు మా పైన చేసిన అనుగ్రహాన్ని మేము భావించాలే తప్ప సంధ్యావందనం ఎందుకని నేను చేయాలి? సంధ్యావందనం చేయడం వల్ల నాకేమవుతుంది, నాకేంటి లాభము అని మేము తిరిగి అడుగుతూ ఉన్నాం, ప్రశ్నిస్తూ ఉన్నాం. కానీ సుధాముడు ఎంత తెలివిగా తను భగవంతుడితో మాట్లాడుతూ ఉన్నాడో గమనించండి. మీరు ఆదేశిస్తే ఆ ఆదేశమే పురుషులైన మాకు మీరు చేసిన అనుగ్రహం, పురుషులకు చేసిన పురుషోత్తముని అనుగ్రహం. అదేంటి అంటే మీరు ఆదేశించడం, అందులోనూ మీరు మాకు ప్రత్యక్షమయ్యారు కనుక ప్రత్యక్షంగా మీరు ఆదేశించాలి అని భగవంతునికి అడుగుతూ ఉన్నారు. ఎన్నని భగవంతుడు మాకు ఆదేశించాడో గమనించండి. ఒక్కో ఆదేశాన్ని గమనిస్తే ఎన్ని విధాలుగా మమ్మల్ని గ్రహించాలని భగవంతుడు భావించాడు. కానీ ఈ అనుగ్రహం నాకు సంధ్యావందనం చేయడం లేదు, భగవంతుని ఆదేశాన్ని పాలించడం లేదు. అంటే ఏం జరుగుతుంది అక్కడ? భగవంతుని ఈ అనుగ్రహం నాకు అవసరం లేదు అని భగవంతుని అనుగ్రహాన్నే తీసి పారేస్తూ ఉన్నాం మనం. భగవంతుని ఆదేశానికే బహిష్కరణను విధిస్తూ ఉన్నాం మనం. చూడండి, సిగ్గు ఉండాలి మనకు భగవంతుని ఆదేశాలని పాలించకపోతూ ఉన్నందుకు. ఆనందం ఉండాలి, ఎందుకని? భగవంతుని ఆదేశాన్ని పాలిస్తూ ఉన్నందుకు. సుధాముని ఎంత అద్భుతమైన సందేశం ఉందో మనం గమనిస్తూ ఉన్నాం కదండి. పుంసోత్యనుగ్రహో హ్యేష భవద్భిర్యన్నియుజ్యతే. మర్చిపోయాను, అనుగ్రహ అని మాత్రం అనడం లేదు, అత్యనుగ్రహ అని సుధాముడు అంటూ ఉన్నారు. మీరు చేసిన ఆదేశం అది ఆదేశం మాత్రమే కాదు, అది అత్యనుగ్రహం మా పైన అని అంటూ ఉన్నారు. సంధ్యావందనం చేయమని చెప్పాడు, అలాగే భగవంతుని ఆరాధనను చేయమని చెప్పాడు, తల్లిదండ్రులను ప్రేమతో భక్తితో ఆరాధించాలని చెప్పాడు, ఇరుగు పొరుగు వారితో ఏ తగాదాలు లేకుండా సంతోషంగా ఉండాలని భగవంతుడు చెప్పాడు, రాజును కూడా ఆరాధించాలని భగవంతుడు చెప్పాడు, రారాజుగా ఇంట్లో వెలగాలని భగవంతుడు ఆదేశించాడు, భార్యతో ప్రేమగా ఉండాలి, అన్నదమ్ములతో ప్రేమగా ఉండాలి, అక్కా చెల్లెళ్లతో ప్రేమగా ఉండాలి, బంధు బాంధవులతో ప్రేమగా ఉండాలి. భగవంతుని ఆదేశాలు ఇవన్నీ కూడా. ఎన్నని భగవంతుని ఆదేశాలు. ఏది ఓసారి మనం భగవంతుని ఆదేశాలు ఏంటో రాసుకుందాం. బ్రాహ్మణులకు భగవంతుడు చేసిన ఆదేశాలేంటి? క్షత్రియులకు భగవంతుని ఆదేశం ఏంటి? వైశ్యులకేంటి? శూద్రులకేంటి? పురుషులకు భగవంతుని ఆదేశాలేంటి? ఎలాంటివి? స్త్రీలకు భగవంతుడు విధించిన ఆదేశాలు ఎలాంటివి? అలాగే బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ ఇతరులకు భగవంతుడు విధించిన ఆదేశాలు ఎలాంటివి? ఆ ఆదేశాలను మనం లిస్ట్ చేసుకుంటే భగవంతుడు ఎన్ని విధాలుగా మమ్మల్ని గ్రహించాలని, అత్యనుగ్రహం మన పైన చేయాలని భగవంతుడు ఆలోచించాడు. కానీ ఆ భగవంతుని అత్యనుగ్రహాన్ని సంపాదించాలని, ఆ అత్యనుగ్రహాన్ని మనం సార్థకపరుచుకోవాలని మనం అనుకుంటూ ఉన్నామా? ఇది భగవంతుని అత్యనుగ్రహం అని ఒక్క క్షణమైనా మాకు అలాంటి భావన కలిగిందా? కలగలేదు. ఇకపైన అలాంటి భావన కలగాలి. ప్రతిరోజు సుధాముని ఈ సందేశం మన స్మరణకు రావాలి, మనకు గుర్తుకు రావాలి. సంధ్యావందనం చేస్తూ ఉంటే ఈ భగవంతుని అత్యనుగ్రహం. సంధ్యావందనం చేయమని ఆదేశించాడు, శ్రవణం చేయమని భగవంతుడు ఆదేశించాడు, కీర్తన చేయమని భగవంతుడు ఆదేశించాడు. ఎంత అత్యనుగ్రహాన్ని భగవంతుడు చేశాడు! ఆ అత్యనుగ్రహాన్ని నేను సంపాదించుకుంటూ ఉన్నాను. సంధ్యావందనం చేయడం వల్ల, పూజించడం వల్ల, శ్రవణం చేయడం వల్ల, కీర్తించడం వల్ల, ఆ భగవంతుని ఆదేశాలను పాలించడం వల్ల, పాలిస్తూ భగవంతుని అత్యనుగ్రహాన్ని నేను సంపాదించుకుంటూ ఉన్నాననే భావన మాకు ఉండాలి. ఎంత గొప్పగా ఆదేశించాడో చూడండి, ఎంత గొప్ప మాటలను చెప్పాడో చూడండి. అసలు ఉరుకులు పరుగులతో భాగవతాన్ని చెబుతూ ఉంటే ఇలాంటి విషయాలపైన గమనం మనకుంటుందా? లేదు. చూడండి, ఎన్ని రోజుల పుణ్యమో, ఎన్ని యుగాల పుణ్యమో, ఎన్ని జన్మల పుణ్యమో సత్యాత్మతీర్థ శ్రీపాదు లాంటి వారు మనకు గురువులుగా దొరికారు. వారి అనుగ్రహంతో ఏదో భాగవతాన్ని మనం వింటూ ఉన్నాం, చెప్పుకుంటూ ఉన్నాం. ఇలా ఈ చెప్పుకోవడం, వినడం ఇలా జీవితాంతం జరగాలి. శ్వాస ఉన్నంత వరకు, బతికి ఉన్నంత వరకు ప్రతిరోజు అరగంటైనా, గంటైనా, ఎంతసేపు సాధ్యమవుతుందో అంతసేపు శ్రవణం చేయాలి, కీర్తనం చేయాలి. ఇదో సాధనాన్ని మనం అనుకోవాలి. ధనం కోసం ప్రాకులాడకూడదు, సాధన కోసం మనం ప్రాకులాడాలి. కనుక సుధాముని తనను ఎంత స్మరించుకున్నా నాకు చాలా ఆనందం కలుగుతుంది. అసలు పూల నమ్మేవానికి ఇలాంటి విచిత్రమైన భావన, ఇలాంటి విచిత్రమైన జ్ఞానమా? ఎంత జ్ఞానాన్ని తను సంపాదించుకున్నాడు చూడండి. భగవంతుని ఎంతగా ఆరాధిస్తూ ఉన్నాడు చూడండి.
పూలను అమ్మేవాడు. భగవంతుడొస్తే ఆ భగవంతుని నాడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. భవద్భిర్యన్ నియుజ్యతే. భగవన్ మీరు ఆదేశిస్తే దాన్ని అత్యనుగ్రహంగా నేను భావిస్తాను అని చెబుతూ ఉన్నాడు. నేను కూడా అలా భావించాలి. తరువాత ప్రీతమానసః సుధామ చాలా సంతోషం కలిగిందసలు. ఆ సంతోషాన్ని వర్ణించడం తన వల్ల సాధ్యం కావడం లేదు. తన కొట్టులో ఉన్న చాలా అత్యుత్తమమైన పూలమాలను ఆ భగవంతునికి సమర్పించుకున్నాడు. కుసుమైర్మాల విరచిత దదౌ తాపస్వలంకృత ప్రీతౌ కృష్ణరామౌ సహానుగౌ ప్రణతాయ ప్రపన్నాయ దదత్తు వరదౌ వరాన్. వరాలనిచ్చే వారిలో మేటివారు వారిరువురు కూడా. అలాంటి బలరామకృష్ణుడు ఆ సుధామునికి అనేక వరాలను ప్రసాదించారు, అనుగ్రహించారు. అనుగ్రహించిన తర్వాత తనేం కోరుకున్నాడు? సుధాముడు వవ్రే సోపి వవ్రే చలాం భక్తిం తస్మిన్నేవ అఖిలాత్మని. అఖిల ప్రపంచానికి స్వామి అయిన ఆ భగవంతుని యందు ఎలాంటి భక్తి? అచలాం భక్తిం. గమనించాలి. అసలు చంచలం కాని భక్తి భగవంతుని యందు కుదరాలి. నేనే భగవంతుడినైతే ఏం జరిగింది అక్కడ ఆలోచించండి. నేనే భగవంతుడు అని నేను అనుకుంటే అక్కడ ఏం జరుగుతుంది? నేను భగవంతుడిని అయిపోయాను. అప్పుడేం జరుగుతుంది? నాలోని భక్తి విచలితమయ్యింది. నేను నన్ను భక్తితో పూజించుకుంటానా? లేదే. కనుక భక్తికి విచలనం కలిగింది అక్కడ. కానీ జ్ఞాని అయిన సుధాముడు ఏమని కోరుకుంటూ ఉన్నాడు? ఏ రోజు విచలితం కాని భక్తి, అచంచలమైన భక్తి నాకు నీపై కుదరాలి. ఎందుకని అంటే అఖిలాత్ముడు నువ్వు, అంటే అఖిల ప్రపంచానికి స్వామి అయిన వాడివి నువ్వు. కనుక నీపైన అతులితమైన భక్తి నాకు కలగాలి. తద్భక్తేషు చ సౌహార్దం. నీపైన మాత్రమే భక్తి కాదు, నీ భక్తులపైన సౌహార్దం ఉండాలి. ఎంత చక్కగా కోరుకుంటూ ఉన్నాడో చూడండి. దీన్ని మనం కోరుకోం. భగవంతుని భక్తులపైన కూడా సౌహార్దం ఉండాలి మనకు. అలా నీ భక్తులపైన సౌహార్దం, భూతేషు చ దయాం పరాం. ప్రాణులపైన భూత దయ అనేది నాకు ఉండాలి. వీటిని వరంగా ఇవ్వాలని కోరుకున్నప్పుడు ఇతి తస్మై వరం దత్వ శ్రేయంచ అన్వయవర్ధినీం బలమాయుర్యశ కాంతిం నిర్జగామ సహగ్రజ. ఆ వరాలను ప్రసాదించిన తరువాత తన వంశంలో ఎవరికి ఏ విధమైన హాని కలగకూడదు, ఏ విధంగానూ హాని కలగకూడదు. అలాంటి ఆశీర్వాదాన్ని ప్రసాదాన్ని భగవంతుడు ఇచ్చాడు. అలాంటి అనుగ్రహాన్ని చేశాడు. బలం, ఆయుష్యం, యశస్సు, కాంతి వీటినన్నిటినీ ఆ సుధామునికి ఇచ్చిన తరువాత అక్కడి నుండి తను ముందుకు వెళుతూ ఉన్నాడనే కథను భాగవతం మనకు చెబుతుంది. ఇది శ్రీమద్